మోంతా తుఫాన్ ఎఫెక్ట్ తో ఏపీ ఇప్పుడు మొత్తం వణికిపోతోంది. హుద్హుద్ మాదిరి సిచ్యువేషన్స్ ఉండబోతున్నాయి అనేటువంటి మాటలు ప్రజల్ని మరింతగా భయభ్రాంతకు గురిచేస్తోంది. కాకినాడ దగ్గర తీరం దాటే సమయానికల్లా 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున అక్కడి ప్రాంత ప్రజలు మొత్తం కూడా అల్లాడిపోతూ ఉన్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అయితే కాకినాడ సమీపంలో ఈ మోంతా తుఫాన్ తీరం దాటేటువంటి పరిస్థితి కనబడుతోంది. అయితే అక్కడ 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే సమయానికల్లా అక్కడ సిచ్యువేషన్ ఏంటో అని తలుచుకుంటేనే ప్రజలంతా భయభ్రాంతకు గురవుతున్నారు. భారీ గాలులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో చెట్లు, విద్యుత్తు తీగలు మొత్తం కూడా తెగిపడి విద్యుత్ సరఫరాకి అంతరాయం కలిగే అవకాశం కనబడుతోంది. సో విశాఖలో కొండచెర్లు విరిగిపడ్డాయి. ఇప్పటికే విశాఖ తీరం వెంట ఈదురు గాలులు వీస్తూ ఉన్నాయి. భయంకరమైనటువంటి గాలులు వీస్తూ ఉన్నాయి. కాకినాడలో కూడా గాలులు వీస్తూ ఉన్నాయి. ఉత్తర కోస్తా జిల్లాలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా జిల్లాలకి అతి భారీ వర్ష సూచన ఉంది. రాయలసీమలో 1-2 రోజు చోట్ల కూడా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఇక రాత్రి వర్షాల కన్నా రాత్రి ఈ వర్షాల ప్రభావం మరింతగా పెరిగే అవకాశం కనబడుతోంది. ఏపీ వ్యాప్తంగా హైలైట్స్ కొనసాగుతున్నాయి. రేపు రాత్రి వరకు ఈ తుఫాన్ ఎఫెక్ట్ మరింతగా కొనసాగే అవకాశం ఉంది. ఈరోజు సాయంత్రానికల్లా సుమారుగా 7-8 గంటలకల్లా తీరం దాటే అవకాశం ఉంది. ఆ సమయానికల్లా కాకినాడ మొత్తం కూడా కొంత ఇబ్బంది పడే అవకాశం కనబడుతోంది. ఎక్కడికక్కడ హైలైట్స్ కొనసాగుతూ ఉన్నాయి. సో మోంతా తుఫాన్ అంటే ఏంటి? మోంతా తుఫాన్ అటువంటి ప్రభావం ఎంత మేర పడబోతోంది అని అంటే కనుక దానికి సంబంధించి ఎప్పటికప్పుడు ఆర్టీవీ అప్డేట్ అందిస్తూనే ఉంది. ఇంతకీ మోంతా అనేటువంటి పేరేంటి, మోంతా అనే పదానికి అర్థం ఏంటి? చాలా మంది కూడా ఈ మోంతా తుఫాన్ అని మాట్లాడుతున్న సమయంలో ఇంతకీ ఈ తుఫాన్లకు సంబంధించి పేర్లు నిర్ణయించేది ఆర్ఎస్ఎంసి, రీజనల్ స్పెషలైజ్డ్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ అండ్ ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా ఈ నేమ్స్ డిసైడ్ చేస్తూ ఉంటాయి. సో ఈ నేమ్స్ డిసైడ్ చేసే దాంట్లో 13 దేశాలు ఉంటాయి. దాంట్లో థాయిలాండ్ సూచించిన ఒక పదమే ఇప్పుడు మోంతా. ఈ మోంతా అంటే బ్యూటిఫుల్ ఫ్లవర్ అని అర్థం. కానీ ఎక్కడ కూడా ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ఉండదు. బ్యూటిఫుల్ ఫ్లవర్ అనేది కేవలం దాని అర్థమే కావచ్చు, కానీ భయంకరమైనటువంటి ఒక పెను తుఫాన్గా ఇది మారుతూ ఉంది. గంటకి దీని తీవ్రత పెరుగుతూ ఉంది. ప్రజలంతా కూడా భయభ్రాంతకు గురవుతున్నారు. ఈరోజు రాత్రి కల్లా పెద్ద ఎత్తున ఇది తీరం దాటి ఒక అల్లకల్లోలం సృష్టించబోతోంది. కాకినాడ దగ్గర తీరం దాటే అవకాశం కనబడుతోంది. ఇప్పటికే మచిలీపట్నం నుంచి సుమారుగా 200 కిలోమీటర్ దూరంలో ఉంది. అటు కాకినాడ నుంచి 240 కిలోమీటర్ దూరం, అటువైపు నుంచి విశాఖపట్నం నుంచి 280 కిలోమీటర్ దూరంలో ప్రస్తుతానికి తుఫాన్ కదులుతోంది. మీరు విజువల్ చూడొచ్చు, అలలు ఎగిసిపడుతున్నాయి. మచిలీపట్నం దగ్గర 500 మీటర్ల దూరం వరకు సముద్రం తోసుకొచ్చింది. సో ప్రస్తుతానికి మా ప్రతినిధి కాకినాడ నుంచి ప్రకాష్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ ప్రకాష్, సో ప్రజెంట్ కాకినాడ పోర్ట్ దగ్గర ఎటువంటి సిచ్యువేషన్ నెలకొంది? సాయంత్రానికల్లా మరొక 12 గంటలు అనుకోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాక్ట్ 1 గంట కావస్తోంది. మరొక 8-9 గంటల కల్లా ఇప్పుడు ఈ మోంతా తుఫాన్ తీరం దాటే అవకాశం కనబడుతోంది. దాని తాలూకా సిచ్యువేషన్ లా ఉంది. బహుశా వెనుక సముద్రం అలలు కనబడుతున్నాయి. సో అక్కడ సిచ్యువేషన్ ఏంటి? మనోజ్, ఏదైతే మోంతా తుఫాన్ అయితే కాకినాడ వైపే దూసుకొస్తున్న నేపథ్యంలోనే, అలాగే ముఖ్యంగా కాకినాడ దగ్గర ఆ తీరం దాటుతుందని కూడా చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలోనే ఇక్కడ కాకినాడ ఏదైతే సమీపంలో ఈ యొక్క తీరం దాటుతుంది, అలాగే తీరం దాటే సమయంలో గంటకి 100 నుండి 110 కిలోమీటర్ల ఎదురుగాలులు వేస్తాయని కూడా చెప్పిన నేపథ్యంలోనే కాకినాడ పోర్టు ఏదైతే ఉందో, ఇప్పుడే కాకినాడ పోర్టు కాబట్టి, మచిలీపట్నం పోర్టు కాబట్టి ప్రమాద హెచ్చరికలు అయితే జారీ చేశారు. ముఖ్యంగా కాకినాడ పోర్టుకి అయితే 10వ ప్రమాద హెచ్చరిక అయితే జారీ చేశారు. ఆ తీరం ఇక్కడే తుఫాను తీరం దాడుతుందని, మోంతా తుఫాను ఇక్కడే దాని ప్రభావం ఎక్కువగా కాకినాడ సమీపంలోనే ఉంటుందని కూడా చెప్పుకొచ్చిన నేపథ్యంలో ఆ ప్రభావం అయితే క్లియర్గా ఇక్కడైతే కనపడుతుందో చెప్పాలి. ఇక్కడైతే ఈదురు గాలులు చూడొచ్చు. అక్కడ కాకినాడ పోర్ట్ ఏదైతే ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో, కాకినాడ డీప్ వాటర్ పోర్ట్ అంటారు. పోర్టు వద్ద అలల ఉద్రిక్తి ఏ విధంగా ఉందో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. పక్కన అలలు కావచ్చు, పక్కన ఇప్పటికే ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి బోట్లన్నీ కూడా ఖాళీ చేశారు. సురక్షిత ప్రాంతానికి తరలి తీసుకెళ్లినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ యొక్క అలల ఉద్రిక్తికి మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఒక ఏదైతే డీప్ వాటర్ పోర్ట్ వద్ద ఎటువంటి ఇక్కడ పరిస్థితులు ఉన్నాయో మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఇక్కడ డీప్ వాటర్ పోర్ట్ అయితే ఇక్కడ ప్రధానంగా చూడొచ్చు. గాలిల తీవ్రత ఏ విధంగా కనబడుతుందో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. చూడొచ్చు, అత్యంత గాలులు
భీకరంగా గాలులు అంటే మనను ఇంకా ఇది వదిలితే మాత్రం చాలా దూరం వెళ్ళిపోతుంది. అటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనబడుతున్నాయి. చాలా భీకరంగా ఉన్నటువంటి గాలుల తీవ్రత అయితే కనబడుతుందని చెప్పాలి. అలాగే ఇక్కడ ఎప్పుడు నిత్యం మత్స్యకారులు ప్రతిరోజు కూడా మత్స్యకారులు ఉంటారు. మత్స్యకారులు ఇక్కడ వేటకు వెళ్ళొచ్చి ఇక్కడే మొత్తం అంతా కూడా ఇక్కడికి వచ్చి తమ యొక్క చేపలన్నీ కూడా ఇక్కడే క్రయ విక్రయాలు అయితే చేస్తుంటారు. అటువంటి ఇక్కడంతా కూడా శుభ్రం నిర్మానుష్యంగా ఉంది. నిర్మానుష్యంగా మారినటువంటి పరిస్థితి ఒక పక్క కనబడుతుంది. మరో పక్కన ఈ డీప్ వాటర్ పోర్ట్ వద్దే ఈ యొక్క అలల కెరటాలు అంతే ఏ విధంగా వస్తున్నాయో మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఇక్కడే తీరం దాటుతుందని కూడా చెప్పుకొస్తున్నారు. అలాగే గంటకి ఇప్పుడు ప్రస్తుతం అయితే 60 నుంచి 70 వరకు ఈదురుగాలులు అయితే వీస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ డీప్ వాటర్ పోర్ట్ వద్ద అయితే కనపడుతుంది. కాకినాడ వైపే ఈ యొక్క ఉప్పాడ కాకినాడ వైపు తీరం దాటుతుందని కూడా చెప్పిన నేపథ్యంలోనే మనం చూస్తుంటే అలల ఏ విధంగా ఇక్కడ కెరటాలు వస్తున్నాయో చూసే ప్రయత్నం అయితే చేస్తున్నాం. మొత్తం మీద అయితే ఇక్కడ డీప్ వాటర్ పోర్ట్ వద్ద భారీ ఈదురుగాలులు మనం ముందుకి కదలలేని పరిస్థితి. ముందుకి కదిలిన గాలిలకైతే ఎగిరిపోతామని చూడండి. చాలా ఎక్స్ట్రీమ్ గా ఆర్టీవీ చాలా ఎక్స్క్లూజివ్ గా మీకు వార్తలు అందించడం కోసం చాలా డేంజరస్ స్పీచ్ ని చూడండి. చివరిగా అది పోర్ట్, కాకినాడ పోర్ట్. మా ప్రతినిధి ప్రకాష్ అక్కడికి వెళ్ళిపోయి చివరి అంచుల్లో అక్కడ రెగ్యులర్ గా ప్రతిరోజు కూడా మత్స్యకారులు అక్కడికి వెళ్ళిపోయి చేపల వేటకు వచ్చి ఆ చేపల వేట అనేటువంటి చేపల మొత్తాన్ని తీసుకొచ్చి అక్కడే వేసుకొని వాళ్ళు క్రయ విక్రయాలు చేస్తూ ఉంటారు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం. కానీ ఇప్పుడు మా ప్రతినిధి ప్రకాష్ చూపిస్తున్నట్టుగా మొత్తం ఎంటీ, నిర్మానుష్యం అయిపోయింది, కంప్లీట్ గా ఎంటీ. ఇప్పుడు ఇందాక మీరు చూడండి, మనిషి అక్కడ నిల్చున్నాడు. ప్రకాష్ మా రిపోర్ట్ అక్కడ నిల్చొని ఆయన మాకు వార్తలు అందించే ప్రయత్నం చేస్తున్నాడు. మనిషినే నెట్టేసేటువంటి ఆ గాలు వీస్తూ ఉన్నాయి. చూడండి ఎంత స్ట్రెంత్ గా ఉండి అక్కడ నిల్చోగలుగుతున్నాడు. కానీ లేదంటే అంటే అంత ఫోర్స్ఫుల్ గా అక్కడ గాడుపులు వస్తూ ఉన్నాయి. సో ఇది ఇప్పుడే సిచ్యువేషన్ ఇలా ఉందనంటే సాయంత్రానికల్లా ఈ మోంతా తుఫాన్ అనేది తీరం దాటే సమయానికి మరింతగా కూడా గాలు వీచే అవకాశం ఉంది. ఇప్పుడే అక్కడ 70 కిలోమీటర్ల వేగంతో గాలు వీస్తూ ఉన్నాయి. ఎస్ ప్రకాష్, సో ప్రెసెంట్ నిత్యం రద్దీగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇప్పుడు కంప్లీట్ నిర్మానుష్యం ఎదురైంది. సో ఎటువంటి అలర్ట్స్ ఉన్నాయి? సో ఇంకా ఏదైనా అక్కడ బోట్స్ కానివ్వండి, లేకపోతే ఇతర మత్స్యకారులు ఉన్నటువంటి పడవలు ఇవన్నీ కూడా వాటిని తరలించాలి. ఎందుకంటే ఈ అలలు పెరిగే అవకాశం అవి కూడా పూర్తిగా ఒకదాన్నొక ఢీకొని కొన్ని పూర్తిగా చెడిపోయే అవకాశం కూడా ఉంది. సో వాటిపై ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? ఎస్ మనోజ్, అంటే ఇక్కడ ఎప్పుడు నిత్యం మత్స్యకారులతో రద్దీగా ఉన్నటువంటి ప్రాంతం. వాళ్ళు ఎక్కడైతే కూడా దూర ప్రాంతాలకు వెళ్ళి వేట తెచ్చినటువంటి చేపలు ఇక్కడే క్రయ విక్రయాలు అయితే ప్రతిరోజు చేస్తారు. ఒక పక్కన డీప్ వాటర్ పోర్ట్ అయితే ప్రధాన పోర్ట్ అయినప్పటికీ ఇక్కడ మత్స్యకారులకు సంబంధించినటువంటి ఇక్కడ ఈ యొక్క ప్రాంతాన్ని అయితే చూస్తున్నాం. మొత్తం ఒక్కరు కూడా కనిపించలేదు, నిర్మానుష్యంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని చూస్తున్నాం. ఒక పక్కన ఇది బహుశా రాత్రికల్లా ఈ యొక్క తీరం దాటే క్రమంలో ఇదైతే ఎగిరిపోయే అవకాశం అయితే కనపడుతుంది. ఈ పైన రేక్ షెడ్లు ఉన్నాయి, రేకులు కావచ్చు, ఇవన్నీ కూడా రేపటికెల్లా ఈ తుఫాను తీరం దాటితే మాత్రం ఇవన్నీ కూడా ఎగిరిపోతాయి. రేపైతే ఈ విధంగా ఇక్కడైతే పరిస్థితి అయితే కనపడదు. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి బోట్లన్నీ కూడా ఖాళీ చేశారు. మనం ఇక్కడ నుంచి మనం చూస్తుంటే ఇటుగా మనం ఎదురుగా అంటే వెనక్కి వెళ్తే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం, ఎదరికి వెళ్ళాలంటే మాత్రం చాలా ఫోర్స్గా చూస్తున్నాం. గాలి ఎంత తీవ్రత ఉంటుందో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. అంటే అంత ఎదురు గాలులు అయితే వేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పాలి. అలాగే మొత్తం ఆర్టీవీ అయితే ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఎక్స్క్లూజివ్గా పోర్టు పరిస్థితి ఏ విధంగా ఉందో మీకు చూపించేందుకంటే ఇక్కడ రావడం జరిగింది. చూస్తున్నాం ఇక్కడ ఎంతో ప్రమాదకరమైనటువంటి అలలు ఇక్కడ ఉంటే ఎక్కడ సముద్రం ఒక ఉంటాయి, ఎప్పుడు కూడా ఇక్కడ అలలు ఉండవు, కేవలం మామూలుగానే పరిస్థితులు అయితే కనపడతాయి. కానీ ఇప్పుడు అయితే తుఫాను ఇక్కడే తీరం దాటుతుంది. మోంతా తుఫాను అయితే కాకినాడ ముంచెత్తే అవకాశం అయితే కనపడుతుంది. మనం చూస్తున్నాం ఈ గాలిలో తీవ్రత అయితే మరింత పెరుగుతూ కాకినాడ తీరం వైపు అయితే ఈ యొక్క కాకినాడ పోర్టు వైపు ప్రధానంగా 10వ ప్రమాద హెచ్చరిక అంటే వెరీ 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 డేంజర్. అంటే మనకు అందులో చూసుకుంటే ప్రమాద వాడల రేవులు కావచ్చు, పోర్టులు కావచ్చు, ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తుంటారు. ఆ ప్రమాద హెచ్చరికల్లో 10వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు అంటే అందులో మనం వివరిస్తే గూగుల్లో కొడితే మాత్రం చాలా వెరీ డేంజర్ అని కూడా చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం అయితే ఆ ప్రమాద స్థాయిలో ఇక్కడ ఈదురు గాలులు అయితే వేస్తున్నటువంటి బోట్లు కాబట్టి కొన్ని బోట్లు పక్కన కూడా చూస్తాం, చిన్న లంగర వేస్తున్నటువంటి బోట్లు కూడా రాళ్లకు తగిలి ధ్వంసం అవుతున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తుంటాం. ఈ విధంగా అయితే మొత్తం కాకినాడ వద్ద అయితే ఇటువంటి పరిస్థితులు ఎదురు గాలులు ఇప్పుడే ఇలా ఉందంటే తీరం దాటే క్రమంలో తుఫాను తీవ్రత మరి ఏ స్థాయిలో ఉంటుందో మీకైతే ఇక్కడ ఉన్నటువంటి గాలులను బట్టి రాత్రి తుఫాను తీరం దాటే సమయంలో ఏ విధంగా వస్తుందో అంతనాకైతే వేయవలసిన పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. మనోజ్, రైట్, థ్యాంక్ యూ ప్రకాష్. ప్లీజ్ బీ సేఫ్, మీరు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. సో చాలా ఎక్స్ట్రీమ్ గా ఆర్టీవీ
చాలా చివరి అంచుల వరకు పబ్లిక్ ఒపీనియన్తో పాటుగా అక్కడ సిచ్యువేషన్ లా ఉంది, తీరం దాటే సమయానికి ఇంకా ఎటువంటి ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్ ఉండబోతోంది, ఇవన్నీ కూడా వివరంగా మీకు అందించడం కోసం మా ప్రతినిధులు ఏపీ కోస్టల్ తీరం వెంబడి మొత్తం కూడా ఎక్కడికక్కడ సంసిద్ధంగా ఉన్నారు మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందించడం కోసం.